ஏவனா ஒன்றும் இல்லை மச்சா சொல்லுங்க. என்னப்பா என்ன போட்டோ என்ன கசக்கியா? என்னடா இந்த போட்டோ வச்சுற நீ இங்க ஒரு இந்த போட்டோ வைக்கணும்பா யாரு நீ? சரி என்ன இப்போ என்னன்னா என்ன சாப்பிடியமா? இப்போ இல்லை மச்சா இப்போதான் வந்துச்சு. இப்போ வரும் సాపాడు ఆలు పోయారా. సరే ఇప్పుడు ఏంది పరిస్థితి? మొత్తానికి తెలుగు తమిళము ఎక్కడ వదిలిపెడతలేదు. యాడ వదిలేదు ఉండదు, యాడ సందు ఉంటే ఆడ దూరేదే. యూకేలో కూడా ఏదో పెడుతున్నారట. ఏరేది పెడుతున్నాము. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొన్న సలవమైన మామ వచ్చి నగిరిలో తమిళ్లో మాట్లాడిపోయినాడు. అందుకు రోజాకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఇప్పుడు మనం వద్దని చెప్పినా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనా మన పార్టీ వాళ్ళే మన పార్టీ కార్యకర్తలే నాయకులే రోజాకు టికెట్ ఇచ్చే గెలసము. రోజా అవినీతి చేస్తున్నది, రోజా అక్రమాలు చేసింది, రోజా కార్యకర్తలను పట్టించుకోలేదు, మాకు ఇబ్బందులు పెడుతుంది, మాకు ఏమీ సంక్షేమాలు ఇవ్వలేదు, కనీసం మా ఊరికి రోడ్డు వేయలేదు, మా ఊరిలో ఒక బోర్ వేయలేదు, మా ఊరికి ఒక వాటర్ ట్యాంకర్ ఇవ్వలేదు, రకరకాలుగా ఇబ్బందులు చెప్తారు బావా. నేనేం చెప్పినానంటే మచ్చా వచ్చాడు కదా మొన్న సలవమని బావా, அவன் வந்துச்சு. அதுக்கப்புறம் அவன்கிட்ட நான் போய் பேசிட்டேன். இதெல்லாம் இந்த மாதிரி பிரச்சனை இருக்கே, ఇది కొంచెం పారి మచ్చా இந்த மாதிரி சொல்லிட்டேன். అవును సరే నా వరం తిరిగి అన్నాడు. అంటే నీకు అర్థం కాదు, మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్తాను అని చెప్పి అయితే చెప్పినాడు. అందుకు నేనేం చెప్పినా అంటే సరే నువ్వు తిరిగిరా, తిరిపి వందితే அதுக்கப்புறம் என்னை கூப்பிடு, அதுக்கப்புறம் நான் வருவேன்னு சொல்லிட்டேன். இப்போ என்னன்னா இப்போ రోజాకు టికెట్ వందిచ్చి రోజా గెలవస్తుందా గెలదా అదిదా ప్రశ్న. ఇప్పుడు ఆమె గెలుస్తుందా గెలుస్తుందా అదేనే ఇబ్బంది ప్రశ్న. అని నువ్వు తమిళంలో మాట్లాడితే నాకు అంత అర్థం కాదు. అదే నేను తెలుగులో చెప్తున్నా. ఇప్పుడు గెలుస్తుందా గెలుస్తుందా అందరికి తెలిసిందే గెలవదని, మరి టికెట్ ఎందుకు ఇచ్చాడు అన్న అనేదే నా ప్రశ్న. ఇంకా అందరూ అదే మాట్లాడుకుంటున్నారు అంతేనా? మొత్తం అసలు నగర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వద్దనే కదా మాట్లాడింది. ఎందుకు ఇచ్చినాడు అనేదే ఈడ ప్రశ్న. అది నువ్వే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి రాదు, ఏదన్నా సంగతి చెప్తారేమో. ఇలా ఇప్పుడు ఊరికి ఫోన్ చేయకూడదు, ఎందుకంటే టికెట్ వచ్చేసింది కదా. అందులోనూ ఆయన తెలుగుదేశం ఆయన గాలి ముద్దుకేసుకుని అడుకుంటున్నాడు చూడు, గాడి ప్రాణ్ ప్రకాష్ నాయుడు. ఆయన దగ్గర పోయి నిన్న అందరూ పార్టీలో చేరినారు స్వామి, యువత అంతా పోయి రోజాకి ఎవరైతే ఇదిగా ఉంటారో వాళ్ళందరూ పోయి ఆయన సమక్షంలో పార్టీలో చేరినారు. ఇప్పుడు ఇది పెద్ద డ్యామేజ్ జరుగుతుంది మనకు. అంటే ఎట్లా పార్టీ రాదని డిసైడ్ అయ్యే పోతే పోనీలే అని చెప్పి ఇచ్చేసిండంటావా? అదే నేను అదే అనుకుంటున్నా. అటు అనకూడదు, మనం అనకూడదురా స్వామి. వారు ఎవరున్నా ఇన్నా ఇక్కడ బయసినమో మనం ఎంతసేపటికి 177కు 175 గెలుస్తాము అనే కాన్సెప్ట్లోనే ఉండాలా. అదే మనలో మన మాట ఎట్టా ఇది దొబ్బుతుందిలే, మళ్ళీ ఎవరికన్నా నైట్ అని ఏమన్నా ఇచ్చినాడా లేదంటే ఏంది పరిస్థితి. ఇంతకుముందు ఇంకొక పని చేసింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, గాలేరు నగిరి పూర్తి చేయలేదని చెప్పి నగిరి నుంచి తిరుమల పాదయాత్ర చేసింది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన రాజు గాలేరు నగిరి కడిపి కనీసం అటు తొంగి చూడాల, చెట్లు మొలిచిపోయినాయి. మళ్ళా నీకు మళ్ళా మొదట్లో ఎట్టుండింది అట్ట వచ్చింది. ఇప్పుడు ఏమి చేస్తారో ఓలే అంటున్నారు నాతో నిన్న, నా గాలేరు నగర్ ప్రాజెక్ట్ అని చెప్పి అప్పుడు మమ్మల్ని అందరినీ పాదయాత్ర చేయించిందనా, ఇప్పుడు కూడా ఒకసారి పాదయాత్ర చేసే కానీ బాగానే ఉండు, మన ప్రభుత్వంలో మనమే పాదయాత్ర చేసే వచ్చారు తప్పు అని చెప్పి వచ్చారు మొఖానా, వద్దురా చేయకూడదురా అని చెప్పి వాళ్ళకి చెప్పినా. సరే మచ్చా ఏది ఏమైనప్పటికీ కూడా రోజాను టికెట్ అయితే ఇచ్చినాము. అది ఎంగా వేళ పడడం ఎప్పుడైనదా పాకలం ఇప్పుడు. సరియా? ఓకే మచ్చా నా వర్రా.